హే గైస్ ఎలా ఉన్నారు? ఒకసారి ఈ వీడియోస్ చూడండి. ఏదో 2012 లాంటి మూవీస్లో సీన్స్ అనుకుంటే మీరు గుంటలో కాలేసినట్లే. ఇవి ఆఫ్రికాలో రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్. మనం నించున్న ఈ నేల ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుంది అని మీలో ఎంతమందికి తెలుసు? 2005లో ఆఫ్రికాలో ఒక 60 కిలోమీటర్స్ క్రాక్ వచ్చింది. ఇథియోపియన్ డెజర్ట్లో 35 మైల్ లాంగ్ క్రాక్ ఓపెన్ అయింది. ఇది ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్ సపరేషన్ని సూచిస్తుంది. దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. ఇప్పుడు వరల్డ్లోనే టాలెస్ట్ మౌంటైన్స్ అనే హిమాలయాస్ ఫామ్ అవడానికి ఈ కాంటినెంటల్ డ్రిఫ్టే కారణం. ఫ్యూచర్లో కూడా హిమాలయాస్ కన్నా పెద్ద సోమాలయాస్ సౌత్ ఇండియాలో ఫామ్ అవబోతున్నాయి. 2005 సెప్టెంబర్ 26న ఇథియోపియాలోని ఆఫర్ రీజన్ లో ఒక క్రాక్ వచ్చింది. భూమి కింద మ్యాగ్మా యాక్టివిటీ వల్ల 10 days లో 60 కిలోమీటర్స్ పొడవు క్రాక్ వచ్చింది. ఆ తర్వాత 2018లో కెన్యాలోని నారోక్ టౌన్ లో క్రాక్ వచ్చింది. ఇది 50 feet డీప్ అండ్ 65 feet వైడ్ ఉంది. 2020లో ఆఫర్ సిస్మిక్ యాక్టివిటీ ఆఫర్ ట్రయాంగిల్ రీజన్ లో సిరీస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ వచ్చాయి. అంతేకాకుండా వాల్కనిక్ యాక్టివిటీ, తాంగన్యికా అండ్ మలావి లేక్ ఎక్స్పాన్షన్, ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఈస్ట్ ఆఫ్రికన్ రీజన్ లో చోటు చేసుకుంటున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి అండ్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కనెక్షన్స్ ఏంటి? అసలు ఆఫ్రికాలో ఏం జరుగుతుంది? నిజంగానే ఈస్ట్ ఆఫ్రికా ఇండియాని ఢీకొట్టబోతుందా? సోమాలయాస్ ఫామ్ అయితే ఏం జరుగుతుంది? హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా చేంజ్ అవబోతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. కొంచెం అంటే దాదాపు 335 మిలియన్ ఇయర్స్ వెనక్కి. ప్రజెంట్ మన భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. కానీ ఆ టైంలో ఓన్లీ ఒకటే ఉండేది, అదే పాంజియా. దీని చుట్టూ ఒక సముద్రం ఉండేది, అదే పాంతలసా. సౌత్ ఆఫ్రికాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కాంటినెంట్ గురించి స్టడీ చేస్తే మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఈ పాంజియా సూపర్ కాంటినెంట్ ఫామ్ అవ్వకముందు 3 కాంటినెంట్స్ ఉండేవి. గోండ్వానా, యూరమెరికా అండ్ సైబేరియా అనే 3 కాంటినెంట్స్ కలిపి ఈ పాంజియా ఫామ్ అయింది. యాక్చువల్గా మనం చెప్పుకుంటున్న ఈ పాంజియా అనే సూపర్ కాంటినెంట్ మన భూమి మీద వచ్చిన 3rd సూపర్ కాంటినెంట్. దానికన్నా ముందు రోడ్నియా అండ్ కొలంబియా అనే 2 సూపర్ కాంటినెంట్స్ ఉండేవి. బేసిక్గా నా పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని బిలియన్ ఇయర్స్లో కాంటినెంట్స్ అన్నీ అగ్రిగేట్ అవుతున్నాయి, మళ్ళీ విడిపోతున్నాయి, అగ్రిగేట్ అవుతున్నాయి, మళ్ళీ విడిపోతున్నాయి. ఇలా 3 times జరిగింది. దానికి కారణం ప్లేట్ టెక్టానిక్స్ అనే సైంటిఫిక్ థియరీ. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ అనేది కొన్ని ప్లేట్స్తో చేయబడింది. నీటి మీద పేపర్ బోట్స్ వేస్తే ఎలా తేలుతూ కదులుతాయో ఇక్కడ కూడా అలాగే తేలుతూ కదులుతాయి. కానీ పేపర్ బోట్స్ ప్లేస్లో ఇక్కడ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. భూమిలో చాలా లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటి గురించి మనకు అవసరం లేదు, ఒక యాస్థినోస్పియర్ మాత్రమే అవసరం. దీని మీద టెక్టానిక్ లేయర్స్ అనేవి మూవ్ అవుతాయి. 2 ప్లేట్స్ ఒకదాని నుంచి ఒకటి దూరం అయినప్పుడు భూమి కింద ఉన్న మ్యాగ్మా బయటికి వచ్చి రిడ్జెస్ ని ఫామ్ చేస్తుంది. అదే 2 ప్లేట్స్ ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టినప్పుడు ఒక ప్లేట్ కిందకి పోతుంది, ఒక ప్లేట్ పైకి వెళ్తుంది. దీనివల్ల కొన్ని మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. కొన్ని స్టడీస్ ప్రకారం ఎవ్రీ 300 నుంచి 500 మిలియన్ ఇయర్స్కి ఒకసారి కాంటినెంట్స్ అన్ని విడిపోయి మళ్ళీ కలుస్తాయంట. ఈ థియరీని ప్రపోజ్ చేయడానికి సైంటిస్టులు స్టడీ చేసింది అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఉన్న కాంటినెంట్స్ ని. నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా కోస్టల్ లైన్ యూరప్ అండ్ ఆఫ్రికా కోస్టల్ లైన్ తో ఫిట్ అవుతుంది. ఈ విషయం ఫస్ట్ టైం 1896లో అబ్రహాం ఓర్టిలియస్ అనే అతను చెప్పాడు. కానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదని కొట్టిపడేశారు. ఆ తర్వాత మరికొన్ని థియరీస్ వచ్చినా వాటిని కూడా కొట్టిపడేశారు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రాక్టికల్ గా అప్లికబుల్ అయ్యే థియరీస్ కాదు. కానీ ఆ తర్వాత రీసెర్చర్స్ లీస్ట్ స్క్వేర్స్ అనే మ్యాథమెటికల్ అప్రోచ్ ని తీసుకున్నారు. సముద్రం పైన ఉన్న కోస్టల్ లైన్ తో మెజర్ చేయకుండా సముద్రానికి ఒక 900 మీటర్ల లోతులో కాంటినెంట్స్ కౌంటర్ లైన్స్ మ్యాచ్ అవుతున్నాయా అని చూశారు. ఆఫ్రికా సౌత్ అమెరికాతో మ్యాచ్ అయింది, గ్రీన్లాండ్ యూరప్ తో మ్యాచ్ అయింది, నార్త్ అమెరికా అయితే గ్రీన్లాండ్ అండ్ యూరప్ తో మ్యాచ్ అయింది. ఇక్కడ ఎర్రర్స్ ఉంటే అవి జస్ట్ 30 to 90 కిలోమీటర్స్ మధ్యలో మాత్రమే ఉన్నాయి. ఇవి చాలా చిన్న ఎర్రర్స్. ఈ జియోలాజికల్ ఎవిడెన్స్ ఒకటే కాకుండా ఫాజిల్స్ ద్వారా కూడా దీనికి ఒక ఎవిడెన్స్ దొరికింది. అంటే ఇప్పుడు జియోలాజికల్ గా దూరంగా ఉన్న కాంటినెంట్స్
లో కూడా సిమిలర్ శిథిలాలు కనిపించాయి. థెరాప్సిడ్ లిస్ట్రోసారస్ అనే ఒక కైండ్ ఆఫ్ డైనోసర్ శిథిలాలు సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ అంటార్క్టికాలో కనిపించాయి. ఇది కేవలం ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఎక్స్టింక్ట్ అయిపోయిన డైనోసర్స్ లేదా అప్పటి జంతువుల శిథిలాలు వాళ్ళలో డిఫరెంట్ కాంటినెంట్స్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న ఈ సిమిలారిటీస్ అన్ని కూడా పాంజియా గురించి ఇంకా 7 కాంటినెంట్స్ ఫార్మేషన్ గురించి ఒక ప్రూఫ్ లా కనిపిస్తున్నాయి. కాంటినెంట్స్ మూవ్ అవ్వటం లేదా టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడాన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని అంటారు. కానీ ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ వల్ల ఒక కాంటినెంట్ బ్రేక్ అయి విడిపోతుందంటే దానిని కాంటినెంటల్ రిఫ్ట్ అంటారు. ప్రజెంట్ ఆఫ్రికాలో జరుగుతుంది కూడా ఇదే. ఆఫ్రికాలో 2 టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఒకటి నూబియన్ ప్లేట్, ఇంకోటి సొమాలి ప్లేట్. నూబియన్ ప్లేట్ నుంచి సొమాలి ప్లేట్ 1 ఇయర్కి 6 to 7 millimeters దూరం వెళ్ళిపోతుందంట. ఆ విడిపోతున్న జోన్ని ఎక్కడైతే క్రాక్స్ ఫామ్ అయ్యాయో ఆ జోన్ని ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అని అంటారు. నార్మల్గా ఎక్కడైతే 2 మౌంటైన్స్ మధ్యలో ఒక లో లేయింగ్ ఏరియా ఉంటుందో దానిని వ్యాలీ అంటారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కూడా అలాంటి లో లేయింగ్ ఏరియాస్ ఫామ్ అవుతాయి. వాటిని రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ జోన్లో ఉన్న రిఫ్ట్ వ్యాలీస్ని ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అని అంటారు. మళ్ళీ ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో 2 రిఫ్ట్స్ ఉంటాయి. ఒకటి ఇథియోపియా అండ్ కెన్యా నుంచి ఫామ్ అయ్యే ఈస్టర్న్ రిఫ్ట్ అండ్ యుగండా, మలావి నుంచి పాస్ అయ్యే వెస్ట్రన్ రిఫ్ట్. మొత్తం ఈ ఈస్టర్న్ రిఫ్ట్ వ్యాలీ అనేది రెడ్ సీ దగ్గర నుంచి మొదలయ్యి మొజాంబిక్ వరకు 3500 కిలోమీటర్ లెంగ్త్ ఉంటుంది. ఇన్ని కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్న ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్స్ ఎవల్యూషన్ జరగటంలో కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఆఫర్ ట్రిపుల్ జంక్షన్, సొమాలి ప్లేట్, న్యూబియన్ ప్లేట్ ఇంకా అరేబియన్ ప్లేట్స్ కలిసే ప్లేసే ఈ ఆఫర్ ట్రిపుల్ జంక్షన్. భూమి కింద ఉన్న ఆస్థెనోస్పియర్ అనేది ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ కి కారణమవుతుందని చెప్పాను కదా, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వాల్కనోస్ నుంచి బయటికి వచ్చిన మ్యాగ్మా ఈ ఆస్థెనోస్పియర్ లేయర్ లో ఉంటుంది. మ్యాగ్మా అనేది చాలా హార్డ్ సబ్స్టెన్స్ అవ్వటం వల్ల పైకి రైజ్ అయ్యి లిథోస్పియర్ ని పుష్ చేస్తుంది. అలా పుష్ చేయటం వల్ల క్రాక్స్ ఫామ్ అవుతాయి. ఆఫర్ ట్రిపుల్ జంక్షన్ లో కూడా సేమ్ ఇలాగే క్రాక్స్ ఓపెన్ అయ్యాయి. అది సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ కి దారితీస్తుంది. ఆ తర్వాత ఓషన్ బేసిన్ గా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న క్రాక్స్ పెద్దవవుతాయి, అవి వ్యాలీస్ గా మారుతాయి. మధ్యలో సీ బేసిన్ ఫామ్ అవుతుంది. ఆ ప్లేట్స్ ఇంకా ఫర్దర్ గా దూరంగా జరిగాక మధ్యలో ఒక పెద్ద సముద్రం వస్తుంది. ఈ ఓషన్ ఫామ్ అవడానికి మొదటి మెట్టు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అండ్ రెడ్ సీ వాటర్ అనేది ఆఫర్ రీజన్ దగ్గర నుంచి ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ లోకి ఎంటర్ అవటం. 2025 మిలియన్ ఇయర్స్ ఎగో పాంజియా సూపర్ కాంటినెంట్ గా ఉన్న టైంలో మన ఇండియా ప్లేట్ కూడా సొమాలి ప్లేట్ కి ఆనుకుని ఉండేది. పాంజియా బ్రేక్ అయినప్పుడు ఇండియా ప్లేట్ కూడా బ్రేక్ అయ్యి నార్త్ డైరెక్షన్ లో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసింది. 80 మిలియన్ ఇయర్స్ ఎగో ఇండియా ఏషియాకి 6400 కిలోమీటర్స్ సౌత్ లో ఉంది. 9 to 16 సెంటీమీటర్స్ పర్ ఇయర్ స్పీడ్ తో ఇండియా ప్లేట్ వెళ్ళి ఆసియా కాంటినెంట్ ని ఢీ కొట్టింది. స్క్రీన్ మీద వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇండియా ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకి వెళ్తుంటే ఓషన్ లో ఉన్న సెడిమెంట్స్ అన్నిటిని యురేషియన్ ప్లేట్ మీదకి పుష్ చేస్తుంది. ఇండియా ప్లేట్ ఇంకా నార్త్ వైపు ట్రావెల్ చేయడం వల్ల కంప్రెషన్ ఫోర్స్ క్రియేట్ అయింది. దానివల్ల యురేషియన్ ప్లేట్ అనేది బ్రేక్ అయ్యి నలిగిపోయి పైకి లిఫ్ట్ అయింది. ఆ పైకి లిఫ్ట్ అయిన మౌంటైన్స్ ని మనం ఇప్పుడు హిమాలయాస్ అని పిలుచుకుంటున్నాం. ఇప్పటికీ ఇంకా నార్త్ వైపు ట్రావెల్ చేస్తుందంట. అలాగే హిమాలయాస్ కూడా ఇయర్లీ more than 1 సెంటీమీటర్ హైట్ పెరుగుతున్నాయంట. ఎలా అయితే ఇండియా ప్లేట్ నార్త్ వైపు ట్రావెల్ చేసి ఏషియాని ఢీ కొట్టి హిమాలయాస్ ఫామ్ అవడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుందో అలాగే సొమాలి ప్లేట్ అనేది నూబియన్ ప్లేట్ నుంచి బ్రేక్ అయ్యి ఈస్ట్ వైపు ట్రావెల్ చేసి ఇండియన్ వెస్ట్ కోస్ట్ని ఢీ కొట్టి సొమాలయాస్ని ఫామ్ చేయబోతుంది. సోమాలయాతో పాటు మడగాస్కర్ ఐలాండ్స్ కూడా ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ ద్వారా ఇండియా వైపు వస్తున్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైన్స్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ స్టడీ ప్రకారం సొమాలియా ఇండియాని ఢీ కొట్టిన తర్వాత మొత్తం ఇండియన్ వెస్ట్ కోస్టల్ రీజన్లో సోమాలయాస్ అనే మౌంటైన్ రీజన్ ఫామ్ అవుతుందంట. ఈ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ అనేవి జస్ట్ ఏదో చిన్న జియోలాజికల్ ఫినామినా కాదు, దీని వెనక అంతకన్నా చాలా ఎక్కువ ఉంది. మరి ముఖ్యంగా ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ రీజన్లోనే హ్యూమన్ ఎవల్యూషన్ గురించి అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఆధారాలు దొరికాయి. లూసీ ఫాజిల్స్ కూడా ఈ రీజన్లోనే దొరికింది. టెక్టానిక్ మూమెంట్స్ వల్ల ఈ హిమాలయాస్ అండ్
సోమాలయాస్ ఫామ్ అవడమే కాదు వాల్కనోస్ కూడా ఫామ్ అవుతాయి. ఆల్రెడీ చెప్పాను, యాస్థెనోస్పియర్ లో ఉన్న మాగ్మా అనేది పైకి తనడం వల్ల టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతాయి. ఇంకా ఎక్కువ పైకి తంతే క్రాక్స్ ఓపెన్, బ్రేకేజెస్ జరుగుతాయి. ఈ క్రాక్స్ అనేవి రిఫ్ట్ వ్యాలీస్ అని కూడా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఎప్పుడైతే ఆ క్రాక్స్ డీప్ గా వస్తాయో అప్పుడు ఆ క్రాక్స్ నుంచి మ్యాగ్మా బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చిన మ్యాగ్మా ఆ వాల్కనిక్ యాక్టివిటీకి కారణమవుతుంది. ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ లో ఉన్న ఈస్ట్ రిఫ్ట్ లో కొన్ని నోటబుల్ యాక్టివ్ వాల్కనో సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ కిలిమంజారో అండ్ ఎర్టా యాలీ. ఈ ఎర్టా యాలీలో అయితే లావా ఏకంగా లేక్ లో పారుతూనే ఉంటుంది. అదే వెస్ట్రన్ రిఫ్ట్ విషయానికి వస్తే లేక్ తంగన్యికాలో యాక్టివ్ వాల్కనిక్ యాక్టివిటీ లేకపోయినా కానీ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఈ లేక్ వరల్డ్లోనే సెకండ్ డీపెస్ట్ లేక్ గా పిలుస్తున్నారు. నిజానికి యాక్టివ్ వాల్కనోస్ ఉండటం వల్ల కూడా బెనిఫిట్ ఉంది. అదే జియోథర్మల్ పవర్, అంటే కావాల్సిన ఎలక్ట్రిక్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ రీజన్ లో ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, లావా ఫ్లోస్ అండ్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి అక్కడ ఉన్న కమ్యూనిటీస్ కి ప్రాబ్లం కలిగిస్తుంది. అయితే ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ రీజన్ లో కేవలం జియోలాజికల్ ఎవల్యూషన్ గురించి మాత్రమే కాదు, హ్యూమన్ ఎవల్యూషన్ గురించి అర్థం చేసుకోవడంలో ఒక కీ రోల్ ని ప్లే చేస్తుంది. నాగరికత ఎలా మొదలైంది, మనుషులు ఎలా ఎవాల్వ్ అయ్యారు అని తెలుసుకోవటంలో ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ చాలా యూజ్ అయింది. మోస్ట్ ఫేమస్ అండ్ 3.2 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అయిన లూసీ ఫాజిల్ కూడా ఇక్కడే దొరికింది. ఎర్లీ లైఫ్ గురించి ఇంకా స్టోన్ టూల్స్ గురించి కూడా ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ రీజన్ లో ఎవిడెన్సెస్ దొరికాయి. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. స్పీసీస్ అన్నీ కూడా ఈ టెక్టానిక్ మూమెంట్స్ వల్ల ఎవాల్వ్ అవుతున్నాయి. ఒక క్లైమేటిక్ జోన్ కి అలవాటు పడిన స్పీసీస్ వేరే క్లైమేటిక్ జోన్ కి వెళ్ళటం వల్ల ఎవాల్వ్ అవుతాయి. ఒకప్పుడు ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉండే గీగా ఫ్యాంట్, షిన్వా, ఆస్ట్రిచ్, గీగా బబూన్ ఇలా చాలా స్పీసీస్ ఇయర్స్ గడిచే కొద్దీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అన్నానని జస్ట్ సొమాలి ప్లేట్ మాత్రమే మూవ్ అవుతుంది అనుకోవద్దు. ప్రపంచం మొత్తంలో చాలా వరకు ప్లేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. వాటి స్పీడ్ సొమాలి ప్లేట్ కన్నా ఎక్కువ ఉంది. పసిఫిక్ ప్లేట్ ఇయర్ కి 7 to 11 సెంటీమీటర్స్ నార్త్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. నార్త్ అమెరికన్ ప్లేట్ ఇయర్ కి 2.3 సెంటీమీటర్స్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇక్కడ బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషులు ఎవాల్వ్ అవుతున్నట్లే భూమి కూడా ఎవాల్వ్ అవుతుంది. మౌంటైన్స్ ఫామ్ అవుతున్నాయి, లేక్స్ ఫామ్ అవుతున్నాయి, సీస్ ఫామ్ అవుతున్నాయి, ఓషన్స్ ఫామ్ అవుతున్నాయి. అన్ని కాంటినెంట్స్ ఒక చోటికి చేరి సూపర్ కాంటినెంట్ని ఫామ్ చేస్తాయి. మళ్ళీ విడిపోయి ఒక కొత్త మ్యాప్ని మనకు అందిస్తాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఇంకా స్లోగా జరుగుతాయి. నేను ఇందాక చెప్పిన సోమాలయాస్ ఫామ్ అవడానికి ఒక 200 మిలియన్ ఇయర్స్ పడుతుందంట. వాటిని చూడటానికి మానవ జాతి ఉంటుందో లేక అంతరించిపోతుందో కూడా ఎవరికి తెలియదు. ఈ భూమి మీద ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. సైంటిస్టులు రివీల్ చేసిన అలాంటి కూల్ సీక్రెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.